హైదరాబాద్ నాగోల్ పిఎస్ పరిధిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఓవైపు చోరీలపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే మరో చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. తట్టి అన్నారంలోని వైఎస్ఆర్ కాలనీలో సుదర్శన్ ఇంట్లో చోరీ జరిగింది. ఆ ఇంట్లో దొరికిన ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ వివరాలను ఆరా తీశారు. సుదర్శన్ ఇంటి సమీపంలో ఉన్న హర్సలాన్ ఇంట్లో ముందు దొంగలు పడ్డట్లు పోలీసులు గుర్తించారు. 4 తులాల బంగారంతో సహా హర్సలాన్ ఇంట్లో కొట్టేసిన ఫోన్ను సుదర్శన్ ఇంట్లో వదిలేసి వెళ్లాడని తెలిపారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే దుండగులు ఇలా చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నాగోల్ పిఎస్ పరిధిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. ఓవైపు చోరీలపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే మరో చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. తట్టి అన్నారంలోని వైఎస్ఆర్ కాలనీలో సుదర్శన్ ఇంట్లో చోరీ జరిగింది. ఆ ఇంట్లో దొరికిన ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ వివరాలను ఆరా తీశారు. సుదర్శన్ ఇంటి సమీపంలో ఉన్న హర్సలాన్ ఇంట్లో ముందు దొంగలు పడ్డట్లు పోలీసులు గుర్తించారు. 4 తులాల బంగారంతో సహా హర్సలాన్ ఇంట్లో కొట్టేసిన ఫోన్ను సుదర్శన్ ఇంట్లో వదిలేసి వెళ్లాడని తెలిపారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే దుండగులు ఇలా చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొన్న రాత్రికి మా పక్కపంటి గల్లీలో ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగే వరకల్లా ఆడ ఫోన్ దొరికింది. ఫోన్ దొరికే వరకల్లా పోలీసు వాళ్ళు నా దగ్గరికి నిన్న వచ్చారు. వచ్చి ఫారూక్ షేక్ ఎవరు అని అంటే, ఏంది సార్ నా కొడుకే ఆయనే అని నేను చెప్పిన. చెప్తారా నీ పేరు ఏంటంటే, నా పేరు రాజ్ మహమ్మద్, తండ్రిని నేను అని చెప్పిన. అరసలాన్ అనేటోళ్ళు ఎవరు అన్నారు. నా చిన్న మనమడే అని నేను అన్నా. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే, ఇప్పుడు వాడైతే చుట్టీల మీద ఉండే సార్ పాలాని కాలేజ్ అది, అతను చుట్టు మీద వెళ్ళి శుక్రవారం పోయిందంటే మరి ఆయనను పిలిపియాలి అని అన్నారు. ఎందుకు సార్ ఏం సంగతి అనే వరకల్లా మేము చెప్తామని అన్నారు. చెప్తామనే వరకల్లా అంతనే వాళ్ళు ఏం చేసారు ఎందుకంటే, మా కొడుకును ఎండి నయమును పోలీసు వాళ్ళు కొత్తపేట నాగోలు పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. ఒకటింటికి ఇచ్చిపెట్టింది ఆయన. అయితే ఎస్ఐ సాబ్ ఏమన్నాడు ఎరికైనా అంటే, అరసలాన్ని పట్టుకురావాలి ఎందుకంటే ఫోన్ ఆయనది ఉన్నది కాబట్టి అని. ఒకసారి తమరికి డౌట్ ఉంటే నేను ఫోన్ చేసి నేను ఆయనను పంపిస్తాను, నా కొడుకు ఏమైనా తప్పు చేస్తే మీరు శిక్షించండి పంపిస్తా అని వెంటనే రాత్రి ఫోన్ చేసినాం. ఫోన్ చేసే వరకల్లా వాడు రాత్రి సోలపురం నుంచి 10:30 ట్రైన్లో వచ్చిండు. వచ్చి పొద్దుగాల చూసే వరకల్లా తర్వాత ఓపెన్ ఉన్నది. ఇక్కడ దొంగతనం మొత్తం జరిపోయింది. అలా మళ్ళీ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం. 100కు ఫోన్ ఇచ్చినాం. మళ్ళా సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఫోన్ చేసినాం. చేసే వరకల్లా మీరు లోపలికి పోకొని నేను పోలీసు వాళ్ళని తోలిస్తా అంటే పోలీసు అని వచ్చిండు. ఏదైతే సిమ్ లేదో ఆ సిమ్ లేని ఫోను పోయింది అండ్ బంగారం పోయింది. 4 తులాల బంగారం పోయింది. మాకు డౌట్ మా ఫోన్ ఆడికెట్లా పోయిందని. ఇప్పుడు ఈడ దొంగతనం జరిగింది కాబట్టి మాకు 100% నమ్మకం వచ్చింది ఎరికైనా అంటే, ఈడ దొంగతనం చేసిన తర్వాతే వాళ్ళు ఆడ దోసుకపోయి ఆడ ఇచ్చిపెట్టిపోయిన, అలా సిమ్ లేదు కాబట్టి.